అండి అందరికీ నమస్తే. నేను ఈ మధ్యన వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానండి. గత కొన్ని వారాలుగా నేను ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది నేను షార్ట్స్ రూపంలో పెడుతున్నాను. అంటే మన జీవన విధానాన్ని ఎట్లా మార్చుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెయిట్ లాస్ అంటే అధిక బరువుని తగ్గించుకోవాలంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మన జీవన శైలిని మార్చుకోవాలండి. అంటే మనం ఇప్పుడు రుచికరమైన ఆహారం మనకి బయట బాగా దొరుకుతుంది, ఇంట్లో కూడా మనము రకరకాలుగా చేసుకుని తింటూ ఉంటాము. అంటే రుచిగా ఉన్న ఫుడ్ అంతా కూడా మనకి హెల్దీ అనేది కాదు. నేను ఫస్ట్ నుంచి షార్ట్స్లో ఏమని చెప్పుకుని వస్తానంటే నెమ్మదిగా మనం తినే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన జీవన విధానాన్ని కొద్దిగా మార్చుకోవాలని చెప్తున్నానండి. ఇలా ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే అది అధిక బరువు, ఒబెసిటీ. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అనేది ఈ అధిక బరువుతో, ఒబెసిటీతో బాధపడుతున్నారండి. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు వెయిట్ పెరుగుతున్న విషయం అనేది గమనించరు, కాస్త బొద్దుగా తయారవుతుంటారు, అందంగా ఉంటారు, సరే అని ఊరుకుంటారు. కానీ అదేంటంటే కొంత నెగ్లిజెన్స్ అన్నమాట. ఏమి మనకు ప్రాబ్లమ్స్ లేవు కదా, బాగానే ఉన్నాం కదా, ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు కదా, నిండుగా బొద్దుగా బాగానే ఉన్నాం కదా అన్నట్లుగా కొంత ఉంటుంది. కొంతమందికి వెయిట్ పెరుగుతున్నామని తెలుస్తున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల, లేకపోతే ఈ పిల్లల్ని చూసుకోవడము, ఫ్యామిలీని చూసుకోవడం, దాంతో ఇతరత్ర సమస్యల వల్ల ఏంటంటే వాళ్ళకి మనసులో ఉన్న చేయలేకపోతుంటారు. సరే కొంత బాగా బరువు పెరిగిన తర్వాత హాస్పిటల్స్కి ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్స్ ముందు చెప్పేది ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వమని చెప్తూ ఉంటారు. వెయిట్ లాస్ అవుదామని మనము అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అసలు ఆ థాట్ రాగానే వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ చూస్తుంటారు. యూట్యూబ్లో అయితే మరీ దారుణం అండి. ఎట్లా అంటే వెయిట్ లాస్ అనగానే పిచ్చిగా థంబ్నైల్స్ పెట్టేస్తున్నారు. అది ప్రముఖ ఛానల్స్ పేర్లు ఉంది కానండి, పెద్ద యూట్యూబ్ ఛానల్సే 10 రోజుల్లో 10 కేజీలు తగ్గించేస్తాం, వారం రోజుల్లో 5 కేజీలు తగ్గించేస్తాం, 30 రోజుల్లో 20 కేజీలు తగ్గించేస్తామని థంబ్నైల్స్ పెట్టి ఈ అధిక బరువు ఉన్న వాళ్ళని ఆకర్షిస్తున్నారండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏ ఒంట్లో బాగపోయినా, ఒక జబ్బు చేసినా వెంటనే మనము డాక్టర్ని సంప్రదిస్తుంటాము. డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డాక్టరే మనకి దేవుడు. ఇప్పుడు మనకి బయట మనం నిత్యం పూజించే దేవుళ్ళ కంటే కూడా ఆ డాక్టరే మనకి దేవుళ్ళలాగా కనిపిస్తారనమాట. ఎందుకంటే ఆయనే సేవ్ చేయగలరని. అట్లాంటప్పుడు వాళ్ళు జెన్యూన్గా మనకి సేవలు అందిస్తే వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు అధిక బరువుతో బాధపడే వాళ్ళకు కూడా జెన్యూన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహాలు తీసుకుని వెయిట్ తగ్గేవాళ్ళు చాలా తక్కువ మంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు. యూట్యూబ్లో పిచ్చి థంబ్నైల్స్ అన్నీ కూడా, అంటే ఆకర్షణీయంగా ఉన్న థంబ్నైల్స్ అన్నీ కూడా చూసి వీడియో క్లిక్ చేయడం, వీడియో చూడడం, వాళ్ళు ఏం చెప్తే అది పాటించడం. అది ఎంతవరకు కరెక్ట్? నా థంబ్నైల్లో ఇప్పుడు నేను పెట్టాను, ఇవన్నీ నిజమా కాదా? 90% ఫేక్ అండి. 90% ఫేక్. ఒక వారం రోజుల్లో 5 కేజీలు తగ్గించడం, 10 రోజుల్లో 10 కేజీలు తగ్గించడం ఏంటండి ఇది? ఇవన్నీ ఇంత ఈజీగా బరువు తగ్గిపోతే ఇక జిమ్లు ఎందుకు, యోగా సెంటర్లు ఎందుకు, వెల్నెస్ సెంటర్లు ఎందుకు, ఇదంతా ఎందుకు? వేస్ట్ కదా. అసలు ఒక్కసారి ఆలోచించండి. ఎంత కష్టపడి బరువు తగ్గే ప్రయత్నాలు, జిమ్ముల్లో పెద్ద మిషన్స్, యోగా, ఇవంతా అసలు ఇంత ఈజీగా తగ్గిపోతుంటే ఇంకా అవన్నీ ఎందుకండి? వాళ్ళందరూ పిచ్చోళ్ళ పెట్టి. సో ఇవన్నీ కూడా దయచేసి ఇవన్నీ కూడా మీరు వినకండి. వాళ్ళు యూట్యూబర్స్, ఆ ప్రముఖ ఛానల్స్ వాళ్ళు యూట్యూబర్స్ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఆకర్షణీయమైన థంబ్నైల్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వ్యూస్తో పాటు మనీ వస్తుంది, వాళ్ళకి లాభం. మరి మనకేంటి లాభం? వెయిట్ లాస్ అనేది మెయిన్, అది మన జీవన విధానం అయిపోవాలి. అంటే ఏదో బరువు ఎక్కువ ఉన్నాం కదా అని వెంటనే ఎక్సర్సైజ్లు చేసేసి ఒక నెల రోజుల్లో 10 కేజీలు తగ్గిపోదాం, లేకపోతే 2-3 నెలల్లో 10 కేజీలు తగ్గిపోదాము అనే థాట్తో అయితే ఈ వీడియో అసలు చూడకండి. ఈ వీడియో లాంగ్ అయింది. అంటే నేను జెన్యున్గా చెప్పాలనుకున్నది చెప్పాలి కాబట్టి షార్ట్ వీడియోస్లో చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియో చేశానండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా కొన్ని చెప్తాను. అంటే మీరు మిస్ అవ్వరు, కంటెంట్ అనేది మిస్ అవ్వరు.
ఇంకా నేను ముందు ఇంకా నా జర్నీ అనేది ఉంది. ఇంకా నేను కొన్ని రెసిపీస్ మీకు వెయిట్ లాస్కి ఉపయోగపడే రెసిపీస్ అన్నీ చూపిస్తానండి. కుదిరితే నా వర్కౌట్స్ కూడా చూపిస్తాను. ముఖ్యంగా మీరు ఈ వీడియో అంతట్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఆత్రం అనేది వద్దు, తొందరగా తగ్గిపోతామనే ఆత్రం వద్దు, క్రాష్ డైట్స్ అసలే వద్దు. బూడిద గుమ్మడికాయ జ్యూస్లని, మళ్ళీ ఏబీసీ జ్యూస్లోనే వస్తున్నాయండి, యాపిల్, బీట్రూట్, మళ్ళీ క్యారెట్తో చేసిన జ్యూస్లని. అవి రెగ్యులర్గా తాగకండి. అలా ఉండే సోమాలియాలో ఉండే వాళ్ళు కూడా ఎముకలకి చర్మం అతుక్కుపోయి ఉంటారు, వాళ్ళు కూడా వెయిట్ లాస్లోనే ఉంటారు. అలా అని వాళ్ళని హెల్తీగా వెయిట్ తగ్గారని చెప్పలేం కదా. ఇప్పుడు మనం వెయిట్ అనేది హెల్తీగా తగ్గాలి, అంత ఫాస్ట్గా అవసరం లేదు. అంత ఫాస్ట్ వారం రోజుల్లో 5 కేజీలు తగ్గిపోవడం అనేది ఏంటంటే, ఉత్తి నీళ్లు తాగితే కూడా తగ్గిపోతారండి. కానీ ఉత్తి నీళ్లు తాగి మనం బతకలేం కదా, అది లైఫ్ లాంగ్ మనం చేయలేం కదా. ఇప్పుడు మీరు వాస్తవాన్ని ఇందులో గమనించాలి. ఎందుకంటే పేరెందుకు కానీ ఒక ప్రముఖ అని చెప్పొచ్చో చెప్పకూడదో డైటీషియన్ అనమాట. ఆయన ఓన్లీ కొబ్బరి నూనె తాగండి, అన్నం అయితే అసలు ఒక మెతుకు ముట్టొద్దు, టిఫిన్స్ తినొద్దు, ఇంకా టీ కాఫీలు వద్దు, పెరుగు వద్దు, ఏమొద్దు, నేను చెప్పినట్లే చేయండి, తూచా తప్పకుండా చేయండి అని కొబ్బరి నూనె తాగిచ్చారు. ఆయన పేరేంటో మీరు తెలుసుకునే ఉంటారు, స్ట్రైక్ అయ్యే ఉంటుంది. అలా నేనే ఒకప్పుడు 85 కేజెస్ ఉండేదాన్ని, 85 కేజెస్ బరువు ఉండేదాన్ని. ఆ డైట్ చేశాను నేను 2 months. ఆయన చెప్పినట్లుగా చేశాను. 2 months చేస్తే 12 కేజెస్ తగ్గాను. ఆయన ఏం చెప్పారంటే, ఇట్లా చేసిన తర్వాత మీ ఇష్టమైన ఫుడ్ తినేయచ్చు, ఎప్పటికీ వెయిట్ ఇంతే ఉంటుంది అన్నారు. అంటే 85 కేజెస్ ఉండేదాన్ని, దాదాపు నేను 73 కేజెస్కి వచ్చా, వెయిట్ తగ్గాను. కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. ఇట్లాంటి క్రాష్ డైట్లు అనేవి ఎక్కువ కాలం నిలబడవండి. మనకు ఎందుకు అంత తొందర మనకు తెలుసు. మనం చిన్నప్పుడు చదువుకున్నాము, కుందేలు తాబేలు యొక్క కథ తెలుసుకున్నాం. తాబేలు కుందేలు స్టోరీ మనకు తెలుసు. ఎట్లా అంటే, అవి రెండు పరుగు పందెం పెట్టుకుంటాయి. అందరికీ తెలిసినట్లుగానే కుందేలే గెలుస్తుంది అని అనుకుంటారు. కుందేలే ముందుగా పరుగులు పెడుతుంది, స్పీడ్గా పరిగెడుతుంది, అలసిపోతుంది, ఒక చెట్టు కింద నిద్రపోతుంది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోద్ది. కానీ తాబేలు ఫస్ట్ నుంచి కూడా ఒకే మైండ్ సెట్తో, ఒకే నడకతోటి తన గమ్యాన్ని తను చేరుకుంటుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథే ఇప్పుడు మన వెయిట్ లాస్ కూడా వర్తిస్తుందండి. మనం స్పీడ్గా వెయిట్ తగ్గిపోయి అలసిపోయి మళ్ళీ అన్ని రకాలు ఫస్ట్లో వాళ్ళు చెప్తారు, అది తినొద్దు, ఇది తినొద్దని. చేసినంత వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏంటి, మనం తింటాము, తిని మళ్ళీ అంతే వెయిట్ గెయిన్ అయిపోతాము. దానివల్ల యూజ్ ఏముంది? ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్ అండి. నేను ఇట్లా చేశాను. నేను పెళ్ళికి 56 కేజెస్ ఉండేదాన్ని. తర్వాత పెళ్ళి, పిల్లలు, సిజరీన్సే జరిగినాయి. ఆపరేషన్స్ జరగడం వల్ల వెయిట్ గెయ్యాను. ఫస్ట్ బాబుకేమో 56 అట్లా ఉండేదాన్ని, దాదాపు 65 కేజెస్కి వచ్చేసా. పెద్ద బాబుకి, చిన్న బాబుకి 75 వచ్చా. ఆ తర్వాత అట్లా 75 వరకు చాలా కాలం ఉన్నాను. తర్వాత నాకు ఒక 5 years బ్యాక్ ఏమో యాక్సిడెంట్ జరిగిందండి. కొద్దిగా ఇక్కడ మోకాల దగ్గర చిన్న ఆపరేషన్ జరిగింది. రెస్ట్ తీసుకున్నా ఒక 3 months. తెలుసు కదా, ఇంకా మోకాళ్ళ కంటే కాలు కింద పెట్టలేని పరిస్థితి. మంచి ఫుడ్ తీసుకోవడం, బెడ్ రెస్ట్ తీసుకోవడం, మందులు, మెడికేషన్, ఇదంతా వల్ల నాకు ఇంకో 10 కేజెస్ పెరిగా. టోటల్గా నేను 85 కేజెస్ పెరిగా. 85 కేజెస్ పెరిగిన తర్వాతే నేను ఈ కొబ్బరి నూనె తాగే డైట్ అనేది ప్రాక్టీస్ చేశాను. నాకు ఎట్లాగో మోకాలకు ఆపరేషన్ జరిగింది, నేను వెయిట్ పెరగకూడదు అని నేను ఏం చేస్తే తగ్గి మళ్ళీ గెయిన్ అయ్యాయి. ఇందాక చెప్పే కదా, దీనివల్ల అస్సలు యూజ్ లేదు. సో నేను ఇలాంటివి చాలా డైట్స్ నేను ఫాలో అయ్యానండి. ఫాలో అయ్యి కూడా నేను ఏంటంటే, నేను ఒక నిర్ణయానికి వచ్చా. అంటే కొన్ని చేసి ఉన్నాం కాబట్టి నాకు కొంత ఐడియా అనేది వచ్చిందనమాట. సో నా స్పెషల్ డైట్ నేను ఫాలో అవుతున్నాను. నా స్పెషల్ డైట్ యొక్క షార్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఒక 13-14 parts దాకా పెట్టాను. అది నేను ఫాలో అవుతూ నెమ్మదిగా తగ్గాలని, అంటే నేను పోయిన జనవరికి, జనవరి నుంచి అంటే ఈ ఇయర్ అనమాట 2024 జనవరిలో నేను స్టార్ట్ చేసి, నేను డిసెంబర్ కల్లా, అంటే ఈ ఇయర్లో, అంటే 1 yearలో నేను దాదాపు 15 కేజెస్ తగ్గాలని నేను అనుకున్నానండి. అంటే నా టార్గెట్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక 20 కేజెస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఒక 2 నెలల్లో తగ్గిపోవాలి, నెలలో తగ్గిపోవాలి అని అస్సలు అనుకోకండి. అది అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, హెల్దీ వే కాదు. నేనైతే
అసలైతే మంత్లీ 1 or 2 kgs తగ్గినా పర్వాలేదు. ఎప్పటి నుంచో స్టబాన్గా ఒక 5 years నుంచి నేను 85 నడుస్తూనే ఉంది. అది నెలకు ఒక 2 kgs తగ్గినట్లే కదా. ఆ విధంగా నేను ఏంటంటే సంవత్సరానికి 24 kgs తగ్గొచ్చు. కానీ అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వెయిట్ కూడా అంటే ఒక నెలలో 2 kgs తగ్గట్టు ప్రతి నెలలో తగ్గాలని కూడా లేదు. ఎందుకంటే మనకి చాలా సిచ్యువేషన్స్ అంటే మన ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా మన స్ట్రెస్ కానీ, ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనము ప్రతి నెల ఒకేలా వెయిట్ అనేది తగ్గలేము. నేను టోటల్గా యావరేజ్గా ఏమని పెట్టుకున్నానంటే 1 yearకి ఒక 15 kgs తగ్గినట్టే కదా. అంటే ఎప్పటి నుంచో ఉన్న కేజెస్ అట్లా ఉండేది నెమ్మది తగ్గుతుందండి. ఎప్పటి నుంచో మనం కావాలని ఎవరు ఒళ్ళు పెంచుకోరు, అనుకోకుండా ఒళ్ళు వస్తుంది. అంటే కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఫుడ్ వల్ల, స్ట్రెస్ వల్ల ఒళ్ళు పెరుగుతుంది. అన్ని ఇయర్స్ నుంచి పెరిగిన బాడీని మనము 2-3 నెలల్లో తగ్గించేసుకోవాలన్నంత ఆత్రం ఏంటండి. నెమ్మదిగా తగ్గుతాము. అది తగ్గిన దాన్ని నిలకడగా ఉంచుకుందాం. ఆ విధంగా నేను చెప్తున్నాను. అది పిచ్చి థంబ్నైల్స్ చూసి అవి ఫాలో అయిపోయి మళ్ళీ మొదటికి రావద్దు అనే ఆలోచనతో నేను చాలా ఎక్స్పీరియన్స్ తోటి నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. నేను ఒక 70 kgsకి వచ్చాను అనుకోండి. 70 kgsకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేను కొంత టైం దాన్ని నిలబెట్టుకోవడానికంటే మెయింటెనెన్స్ చేయాలి. ఒక 6 months కానీ 1 year కానీ ఆ 70 kgs మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు నా హైట్ కింద నేను 5.1, 5.2 అట్లా ఉన్నానండి. అప్పుడు నా BMI ప్రకారం ఎంత ఉండాలంటే 56 నుంచి 60 kgs ఉండాలి. అది అనేది ఇప్పుడు నేను 85 నుంచి సడన్గా 60కి వచ్చేస్తే దాన్ని నేను మెయింటైన్ చేయలేను కాబట్టి ఫస్ట్ 85 నుంచి 70కి వచ్చి మధ్యలో ఒక 6 months అన్న దాన్ని మెయింటైన్ చేసి మళ్ళీ 70 నుంచి 60కి రావాలన్నది నా ప్లాన్. ఇది హెల్దీ వేలో మనం వెయిట్ లాస్ అవ్వడం అనమాట. సో నేను చేసేదే మీకు చెప్తున్నాను. తొందరగా తగ్గిపోవాలనే ఆలోచన కరెక్ట్ కాదండి. తగ్గుతారు. ఎవరు తగ్గుతారంటే ఇది ఒక విషయం బాగా నోట్ చేసుకోండి. వీలైతే పేపరు పెన్ను దగ్గర పెట్టుకుని నోట్ చేసుకోండి. ఎవరైతే ఏజ్ ఏమో 40 లోపు ఉండాలి, ప్లస్ వాళ్ళ వెయిట్ ఏమో 120 నుంచి 130 అంటే 100 అబోవ్ ఉన్న వాళ్ళు వెయిట్ అనేది తగ్గుతారండి. అంటే ఇప్పుడు మనము ఒక 10 kgs మనం ఒక 6 monthsలో తగ్గామనుకోండి, వాళ్ళు 6 monthsలో 20 kgs తగ్గుతారు. ఎందుకంటే ఎక్కువ కొవ్వు శాతము, ఫ్యాట్ శాతం ఉన్న వాళ్ళు తగ్గడం కూడా చాలా స్పీడ్గా తగ్గుతారు. అలా అని మనం పెరగమని కానీ అనేది, అంటే ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళు తొందరగా తగ్గుతారు. ఇప్పుడు నేను ఒక 20 kgs తగ్గాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. అది 1 year టార్గెట్ పెట్టుకోవాలి. అంతేగాని స్పీడ్ అనేది కరెక్ట్ కాదండి. మనము అంటే 80, 100 బిలో kgs ఉన్నవాళ్ళు, 40+ వయసు ఉన్నవాళ్ళు తగ్గడము కొద్దిగా లేట్ పడుతుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 40+ ఏజ్ ఉన్నవాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వడం అనేది కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది. అది కూడా 100 kgs లోపు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనము మన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది చూసారా, పైన మన టెర్రస్ మీద పెట్టుకుంటాం. ఆ ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు మనం కింద ట్యాప్ ఓపెన్ చేస్తే అంటే ఆ ఫోర్స్ ఫుల్గా వస్తుంది అనమాట. ఆ వాటర్ అనేది ఫుల్గా వస్తుంది. అదే కాకుండా కాస్త తక్కువగా వాటర్ ఉన్నప్పుడు మనం ట్యాప్ వాటర్ రిలీజ్ చేసినప్పుడు తక్కువగా వస్తాయి వాటర్. అంటే నేను ఉదాహరణ ఏం చెప్తానంటే కొవ్వు శాతం ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు తొందరగా తగ్గుతారు. కాస్త వెయిట్ తక్కువగా అంటే 100 లోపు kgs ఉన్నవాళ్ళు వెయిట్ తక్కువగా అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ తగ్గుతున్నారు కదా అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ వేరు, ఫిజికల్ స్ట్రక్చర్ వేరు, మెంటల్ హెల్త్ వేరు. ఇవన్నీ మనిషికి అనేది తేడా ఉంటుందండి. ఇప్పుడు నేను చేసినట్లుగానే మీకు చెప్తున్నాను. నేను చేశాను కాబట్టి తగ్గాను కాబట్టి చెప్తున్నాను. నాకు జరిగినట్లే మీకు జరగాలని లేదు అంటే. కానీ చాలా వరకు మ్యాక్సిమం ఉంటాయి. నేను ఎట్లా వెయిట్ తగ్గానో అవి నేను చెప్పినవి మీరు పాటిస్తూ ఉంటే మ్యాక్సిమం తగ్గుతారనే ఆలోచనతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. చేంజెస్ అనేవి ఉంటే అది మనకు గమనిస్తూ మనకి ఏది పడుతుంది. కొంతమందికి ఏంటంటే బ్రౌన్ రైస్ అనేది, నాకు బ్రౌన్ రైస్ పడుతుంది కానీ కొంతమందికి బ్రౌన్ రైస్ పడదు. నేనేం చెప్పాను, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్కి వెళ్ళండి అన్నాను. బ్రౌన్ రైస్ పడదు, అరిగించుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే బాస్మతి రైస్ తినండి ఆ ప్లేస్లో. అలా అనమాట. కొంతమందికి రెడ్ రైస్ పడుతుంది, బ్రౌన్ రైస్ పడని వాళ్ళు రెడ్ రైస్ తినండి. అంటే ఏదైనా మనం తినే ఫుడ్లో కాస్త అవగాహనతో ఉండి మనం వెయిట్ లాస్ జర్నీ అనేది చేస్తే
మనము అంటే అంత ఈజీ కాదు, కానీ కాస్త కష్టమైన నిదానంగా మనం అనుకున్న వెయిట్ని మనము రీచ్ అవ్వచ్చు. నా జర్నీ అనేది ఇంకా అవ్వలేదండి. నేను 85 నుంచి 79కి వచ్చానని చెప్పాను కదా. నేను ముందు వీడియోస్ పెడుతుంటా అండి, రెసిపీస్ పెడుతుంటాను, కుదిరితే నేను చేసే వర్కౌట్స్ అవి కూడా పెడుతుంటానండి. నేను ఎక్కువగా షార్ట్సే పెడుతున్నాను, రెసిపీస్ అవి. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, యాజ్ యూజువల్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చితేనే చేయండి, ఎందుకంటే నేను జెన్యూన్గా చెప్తున్నాను వెయిట్ లాస్ అనేది ఎట్లా అని. థంబ్నెయిల్స్ కూడా డిఫరెంట్గా ఏం పెట్టట్లేదు, కంటెంట్లో ఏముందో అదే నేను పెడుతున్నాను. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.